కాసేపు నిద్రపోవాలని పనుకుంటే ఏదో ఫోన్ వస్తుంది. ఆన్లైన్లో ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటావు, నువ్వు మేలుకొని ఫోన్ నొక్కుతున్నావు. నన్ను నిద్రపోయి నేను దాని కొట్టుకుంటే లేచాను. నాకేం బాగా నీకేంటి? అదేమంటే నేను మీరు నిద్ర పెట్టినప్పుడు ఫోన్ పెడితే దాడా గుండెలో దాడా దాడా ఆ దాడా అంటది. మీ అమ్మ ఒక పక్కన బీపీ అయిపోతుంది. సరే కానీ అంటది గుండెలో దడగా ఉందంటారు. 200 డబ్బులు ఏంది ఏంది పొద్దుగులు ఏంటి మనం ఫ్యాన్ పెట్టావు ఇవాళ ఏం పెట్టావు ఫ్యాన్ పెట్టి హాగా కొనుక్కుంటున్నావు. ఏదో చెప్తాను ముందు 200 డబ్బులు డబ్బులు దానికి కట్ట ఎందుకో నా దగ్గర డబ్బులు లేవు. అసలు చెత్త పిల్లమైనా చేతులు కోరుకుంటావు. ఆమెమో బుడబుడంగా ఇంత ఉంది. వంటగదిలో ఏమో ఆమెకు ఆ సందులో ఏమో అందట్లా పాపం. అందుకోసం తలకాయలేదు ఎక్కడ ఏంటో పెద్ద అయితే ఈ సామాన్య అనాసనం పెట్టినట్టావు. పెద్దది తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏ ఎత్తు ఈ తక్కువ అని పొదుపు లేదు. అర్థం పడతాను నేనే పెడుతుంటావు. మన నువ్వు సోఫా కొంటానంటివే మరి తమాషా కన్నా ఈ విధంగా మీరు అసలు డబ్బులు ఈ విధంగా ఆమెమో పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ పాపం. ఆమెమో ఎందుకమ్మా అసలు బుద్ధి నేర్పాలి అంటే మీరు ఏ బయట ఆమెమో నేను ఫస్ట్ నన్ను మాట్లాడి లెట్ మీ టాక్. ఆ అమ్మ నిజంగా పాపం మా అమ్మ చాలా హైట్ తక్కువగా, నాకంటే కొంచెం తక్కువే ఉంటుంది మా అమ్మ. అది పాపం అందట్లా ఆ డబ్బా లోతు చూపిస్తా పాపం అర్థమైంది. ఇంతకీ ఏమొచ్చిందో చూడాలని ఉందా అను, చూడాలని ఉంది ఉంది అని చూడాలని ఉందా ఏం చూస్తాలే బాగా కాదు జీరో కొంత వేసుకుంటాం కానీ బాగా ఏడవయ్యా అయ్యా కొంచెం రూపాయలు అవును. ఇది నేనైనా స్కూటీ మీద మోసుకొస్తాను. ట్రక్కులో ఈసారి నేను మాటేస్తున్నా. ఈసారి ఇల్లు మారేటప్పుడు దీన్ని నేను ట్రక్కులో వేయను, నా స్కూటీలో తెచ్చుకుంటా. ఓకేనా? ఇది పెద్ద వెయిట్ లెస్ నా అవసరం పట్టుకు. ఎంత వెయిట్ ఉంది చెప్పు. వెయిట్ సమస్య కాదు. ఈ ఆన్లైన్ లో మీరు ఒకటి నేర్చుకున్నారు. పిల్లలు వాడిపోతున్నారు. ఒక ఆన్లైన్ లో ఎప్పుడు ఏమి ఇప్పుడు ఇది కింద ఏది కింద పైకి పోటపడతా. చాలే వీడియో కోసం కాదు, నా కోపం వస్తుంది. ఏం చేయాలంటే ఎందుకు ఈ చెత్త అంత చెప్పు. చెత్త ఎందుకు ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను. నువ్వు నన్ను ఇసిగించగలనా? ఇది ఎందుకు ఇచ్చారంటే కింద పెట్టుకోమని ఎక్స్ట్రాగా. ఇది కిచెన్ స్టోరేజ్ రాక్. దీని కాస్ట్ 190. ఏం పెడతారు దాంట్లో అసలు నాకేమో చూడరాదు. ఏం చూసేది? తొందర ఎందుకు అయ్యా, సుందరానికి తొందర ఎక్కువ అని. ఇది స్టోరేజ్ రాకు కిచెన్ లో పెట్టుకోవడానికి. మా అమ్మ ఎత్తులు అసలే అమ్మకి గోడ పని చేస్తుందా? గోడ పని చేయకపోతే కింద స్టూల్ నువ్వు రానన్నా అసలుకి కిచెన్ లో చూపిస్తా. ఇట్లా పైకి ఉన్నాయి కబోర్డ్స్. మా అమ్మకేమో అందట్లా పాపం. అన్ని పట్టావు నాన్న. ఉప్పు కారం పప్పు అన్న పెట్టుకుంటది కదా నాన్న. ఎట్లా పెట్టుకుంటారు నాన్న? అడ్డం లేకుండా ఇట్లా జరుపుకొని ఫ్రీగా ఉంటుంది. ఉప్పు డబ్బాది ఇదిగో. ఉప్పు అసలు మూత లేకుండా ఉండకూడదు. మా మూత పెట్టి ఉప్పు ఈ కబోర్డ్స్ కొంచెం ఎత్తు ఎక్కువైనాయి. ఈ డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు, ఈ పసుపు పొళ్ళు, కారపొళ్ళు, సాల్ట్ ఇలాంటివి చేసుకోవడానికి పెట్టుకోవడానికి. ఈ డబ్బాలు ఇక్కడ పెట్టాం కదా, ఇవి నేను తీయాలంటే కొంచెం అందట్లేదు. నేను చెప్పింది కూడా ఇదే కదా. అందుకని మా అమ్మాయి నాకు చెప్పకుండా ఒకటి చెప్పింది. ఆన్లైన్లో ఒక చిన్న స్టాండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అందుబాటులో పెట్టుకొని దాంట్లో మొత్తం పెట్టుకోమని. దానికా నేనేమన్నా అంటే ఈ పీట పెట్టుకోవచ్చు కదా, అనవసరం 200 ఖర్చు ఎందుకు నడిచాను. మా ఇద్దరికి నేను నడిచేటప్పటికి ఎండకి మంచి ఎండలో నేను కోపకుండా ఆ టైం అది వచ్చిందనమాట. నాకు చెప్పకుండా తెప్పించింది. 200 రూపాయలు వేస్ట్ అంటే నడిచిన తర్వాత కాసేపు నేను కూల్ అయ్యి సరే ఉంచుకుని రాలేము లోపల. మా అమ్మాయికి కూడా కోపం ఎక్కువ, మా అందరం కోపం. నేను రిటర్న్ పెట్టమన్నా. మా వారు వచ్చేసరికి ఎందుకు అమ్మ వద్దులే మనకు కూడా కదా అది అంటే డబ్బాలన్నీ పట్టట్లా. ఏదో 1-2 పడతాయి, మళ్ళీ కొన్ని తరుగు పడతాయి. అవసరమైన డబ్బాలు పట్టకపోయేసరికి ఇంకెందుకు అమ్మ నాన్న అరుస్తున్నాడు వద్దులే రిటర్న్ చేయని చెప్పేసి నేనే కాల్ చేసి రిటర్న్ చేయించాను. అది మాకు అవసరం లేదు వాస్తవంగా. రిటర్న్ చేసిన తర్వాత మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఈ చిన్న చిన్న వ్యాపారస్తున్నారు ఇది చేసుకునేది, వాళ్ళ బిజినెస్ చిన్న బిజినెస్, ఇది మనం రిటర్న్ పోతే వాళ్ళకి ఎంత నష్టం పాపం. మళ్ళీ రిటర్న్ ఛార్జ్ కూడా వాళ్ళు పడింది కదా అని ఆలోచన చేస్తే తర్వాత బాధ అనిపించింది. ఒక చికెన్ ఫ్రై తెచ్చుకొని చిల్లీ చికెన్ 65 తెచ్చుకుని 250 రూపాయలు అవుతుంది. ఒక్కోసారి మనం తెచ్చుకున్న టేస్ట్ కూడా ఉండదు. అట్లా వేస్ట్ చేస్తాం డబ్బులు. వాళ్ళు ఎవరో చిరు వ్యాపారస్తులు, అయ్యో ఎంత బాధపడి ఉంటారో. మా అమ్మాయి తెలియదు తెప్పించింది. రిటర్న్ పెట్టడం వల్ల ఎంత నష్టం అని చెప్పి నా మనసు బాధపడిన తర్వాత ఎందుకు పెట్టావు మరి ఏంటంటే నువ్వు అమ్మాయి ఇద్దరు కలిసి అరిస్తారు కదా అందుకని పెట్టా అంటే అది మాకైతే వాస్తవానికి అవసరం లేదు.
కానీ తెప్పించింది అలా రిటర్న్ పెట్టిస్తే వాళ్ళు కూడా మనలాంటి చిన్న చిన్న ఇప్పుడు మనం చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ తర్వాత చాలా బాధపడ్డా. ఏదైనా సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు తెప్పించుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసి తెప్పించుకుని ఇది మనకు అవసరమా కాదని వచ్చిన తర్వాత రిటర్న్ ఆప్షన్ ఉంది కానీ మాటి పెడితే వాళ్ళు చాలా బాధపడతారు అనమాట. తర్వాత నేను చాలా బాధపడ్డా. అయ్యో 200 రూపాయలు సరే ఆ వస్తువు పని చెప్పిన పడేసి ఉంటుంది కదా అనిపించింది నాకు. నేనేమనుకున్నా అంటే డబ్బాలు అంటే నాకు అవసరమైన డబ్బాలు అందుబాటులో పెట్టుకుందాం అనుకున్నా, కానీ అన్ని పట్ల దాంట్లో దానికన్నా మళ్ళీ ఇంకోటి నాకు పక్కన పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే మా ఇంట్లో పీటలు ఉన్నాయి, ఈ పీట పెట్టి ఈ పీట మీద ఇదిగో నాకు అవసరమైన అంటే పొయ్యి కాడ ఎక్కువ ఉప్పు కారము ధనియాల పొడి ఇవన్నీ కొన్ని అత్యవసరమైన తేడా పెట్టేసుకున్నా. అప్పుడప్పుడు వాడు తేడా పెట్టుకున్నా. ఇంకా నాకు అందకపోతే మా వారు కానీ మా అమ్మాయి కానీ అందిస్తారు. అది అందుకే ఈ మధ్య మా అమ్మాయి ఆన్లైన్లో చెప్పులు ఆర్డర్ పెట్టుకుంది. ఆ రోజు కూడా వేస్తే మళ్ళీ రిటర్న్ పెట్టద్దు అని చెప్పా. మళ్ళీ ఇంకోటి ఏదో కూడా ఇల్లు తుడిచేదో ఒకటి ఆర్డర్ పెట్టింది. నాన్న ఇది చిన్న వ్యాపారస్తులు మంచిగా రివ్యూ ఉందని చిన్న వ్యాపారస్తులు అక్కడ 200-300 రూపాయల వస్తువులు మనం తెచ్చుకున్న తర్వాత పనికి రాకపోయినా అక్కడ పడేసుకోవడానికి రిటర్న్ పంపిస్తే వాళ్ళు బాధపడతారు అనేది నా తర్వాత నిదానంగా ఆలోచించి తెలుసుకున్నాను. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీసామంటే ఆ రోజు అరిసి ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు మా వారు. అది అసలు దానికి ఇంకా కామాలు చేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసింది అనమాట. ఇంకా అందుకని సరే ఆ వీడియో వేస్ట్ పోద్ది కదా ఎందుకని చెప్పేసి అది కొరవ ఇప్పుడు తీసి ఫుడ్ విషయంలో కొన్ని ఒకసారి పనికిరాని ఫుడ్ తీసుకొచ్చి పడేసిన రోజులు ఉంటాయి. అక్కడ ఆడితే వాళ్ళకి కష్టం కదా, మళ్ళీ రిటర్న్ పోతే బాధపడతారని మాకు అనిపించిన తర్వాత నా మనసు చాలా బాధపడతారు. అంటే కొన్ని మా వారు చెప్పింది కూడా కరెక్టే. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదని మనకు అవసరం లేని పెట్టుకుంటే మనం ఇల్లు మారేటప్పుడు నిజంగా మళ్ళీ ఎన్ని పడేసే మన పనికిరావు. ఇప్పుడు మొన్న నేను చూసారు ఎన్ని స్టీల్ సామాన్లు పడేసా, వేస్ట్ అంతా తీసేసి కొట్టుకేసేసిన. అలానే మనం ఏంటంటే బాడిగిళ్ళలో ఉండేటప్పుడు అవసరమైన ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు ఇది అవసరమా కాదా రిటర్న్ ప్రాసెస్ ఉందని బుక్ చేయదు. ఎందుకంటే రిటర్న్ పంపిస్తే వాళ్ళ మనసు బాధపడేది. మనకు అవసరమైతే బుక్ చేసుకోండి, అది నేను చెప్పేది. అది ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.